ఫస్ట్ ఇక్కడ ఈ దిశలో ఆందోళన వద్దు, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇది తుది జాబితా కాదు, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, జిల్లా కలెక్టర్లతో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ అంటూ అధికారులు అవగాహన కల్పించాలి, సింగపూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ ఇగో నిన్న మీటింగ్లో కూర్చున్నారు. ఇక కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో పొంగులేటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రతి అర్హుడికి పథకాలు అందాల్సిందేనని, ఇందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అంటూ మరి ఇదే మాట ప్రతి పథకంలో ఉండాలి, ఇదే మాట రైతు భరోసాలో ఉండాలి, ఇదే మాట రైతు రుణమాఫీలో కూడా ఉండాలి. వాటిలో మాత్రం మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన గైడ్లైన్స్ పెట్టేసి చాలామందికి కాకుండా చేసిండ్రు కదా, ఇక్కడ కూడా రేషన్ కార్డుల విషయంలో కూడా అదే జరుగుతుందేమో అన్న భావనలో ఉన్నారు. ఆ లిస్టులో పేరు రాకపోతే కూడా అందరూ మరి మేము అర్హులం కామా అని అంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్పిండ్రంటే ఆనాడు రుణమాఫీకి సంబంధించి కూడా సేమ్ ఇదే మాట చెప్పిండ్రు. ఖచ్చితంగా ప్రతి చివరి రైతు వరకు ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో వాళ్ళని రుణ విముక్తులను చేస్తామో అని చెప్పిండ్రు. ఏ రైతుకు కూడా అప్పు ఉండకూడదు, 2 లక్షల రూపాయల వరకు మాఫీ జరుగుతుంది అని చెప్పి మొదటి విడత, రెండో విడత, మూడో విడత రిలీజ్ చేసినప్పుడు కూడా అదే చెప్పిండ్రు. అవసరమైతే ఇంకా కొన్ని వేల కోట్లు యాడ్ చేసైనా సరే అందరు రైతుల అప్పులు తీర్చేస్తాం, అందరు రైతుల బాధల్ని మేము తీర్చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆనాడు ప్రతి పట్టాదారుకు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని చెప్పి ఇయ్యాలట వరకు దానికి సంబంధించి ఏమీ మాట్లాడకపోగా ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో కూడా డౌట్ పడతా ఉన్నారు చాలామంది. ప్రతి అర్హుడికి ఇస్తామని చెప్తా ఉంటే ఆ అర్హతలు ఏంటి, అదేంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎవరెవరికి రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉందో. కానీ కొంతమందికి అక్కడ గ్రామాలలో సర్వేలో పేర్లు రాకపోతే ఆ డౌట్ పడ్డారు. అంటే మేము అర్హులం కామా, మాకెందుకు రేషన్ కార్డులు రావు అని. అయినప్పటికీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వస్తాయని చెప్తారు. వీళ్ళు ఎంతసేపు వస్తాయి అని చెప్పుడే కానీ ఇచ్చుడు లేదన్నట్టు అది ఎప్పుడు వస్తుందేమో నమ్మకం లేకుండా అయిపోయింది. ఈ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి అధికారులతో సమీక్షించారు. అధికారుల ద్వారా మరిన్ని వివరాలు తీసుకున్నారు. తాము ముందుగా చెప్పినట్టుగా ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందిస్తామని స్పష్టం చేశారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు పాటించే విధంగా వారిలో అవగాహన పెంచాలని, ప్రజలు ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అంటూ ప్రతి అర్హుడికి అని చెప్పి వీళ్ళు అంటున్నప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. అన్న వాళ్ళందరికీ అర్హత ఉంటేనే ఎమ్మెల్యేలు అయినరా, అర్హత ఉంటేనే మంత్రులు అయినరా, అర్హత ఉంటేనే ముఖ్యమంత్రి అయినరా అని చెప్పి చాలామంది అనుకుంటారు, అంటా ఉన్నారు. ఏదో గాలిలో కలిసి వచ్చి ఏదో గాలితోనే వచ్చిరే, గాలివాటంతోనే వచ్చిరు తప్ప వాళ్ళేమీ అర్హత ఉండి కాదు అని చెప్పి అన్నప్పుడు మరి ఏ అర్హతలు ఉంటే ఒక్కొక్కరి ఇంట్లో 2 పదవులు, 3 బెర్తులు ఉంటాయి, సీట్లు ఉంటాయి. మరి పేదోడికి మాత్రం ఒక్కటి ఇవ్వడంలోనే రకరకాల కొర్రీలు పెడతా ఉంటారు. అర్హుడు అనే పేరు వింటేనే భయం వేస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. ఇలా గ్రామాలల్లో డైరెక్ట్గా ప్రతి అర్హుడికి మా పథకాలు అందుతాయి, మా సంక్షేమ ఫలాలు అందుతాయి అని చెప్పిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అర్హుడు అని చెప్పగానే భయం వేస్తూ ఉంది. వీళ్ళు చెప్పారంటే ఇది ఎవరికి వస్తుందో ఎవరికి రాదో అన్న డౌట్లో ఉన్నారు. ఈ అర్హుడు అనే పేరు ఎట్లయితే పెడుతున్నారో ఈ అర్హుడు ఎవరు అని అడుగుతారు డైరెక్ట్ నన్ను. అన్న నాకు అది తెలుస్తలేదు, అన్నీ చెప్తున్నారు అర్హత ఉన్నారు, అసలు అర్హత అంటే ఏంటిది, అర్హుడు అంటే అసలు ఎవరు అర్హుడు, ఎవరన్నా వేరే పేరా అని అడిగారు నన్ను మొన్న ఒక ఆయన. దవన ఆయన ఇంకోరైనా ఉంటారా అర్హుడు అంటే ఆయన, మరి ఆయనకే ఇస్తారట, మరి నాకు ఇయ్యరటనా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఏందో మీరు చెప్పేది ఏదో క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందరికీ అందుతాయని చెప్పాలి. కానీ అర్హుడు అంటే ఆ అర్హుడు ఎవరన్నా కొత్త పేరేమో, ఆయన ఎవరన్నా వేరే వ్యక్తి ఏమో అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే నన్ను అడుగుతూ ఉన్నారు. ప్రజల్లో అలజడి, 4 పథకాల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అలజడి మొదలైంది. ఎవడు పెట్టిన అలజడిది, ఎవడు తయారు చేసిన అలజడి? ఒకేసారి 4 పథకాల ఎంపికకు అధికారులు గ్రామాలకు కదిలారు. దరఖాస్తు చేసుకున్నా అంటూ అధికారులు కదిలారు. 4 పథకాలు అనేది గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మేము 26 తారీఖు నాడు గొప్పగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ 26 తేదీ నుంచి జరిగే ఆ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారులు ఒకటేసారి సర్వే రూపంలో బయటికి వెళ్ళేసరికి ప్రజలంతా ఆగమైపోతురని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు 400 పెట్టినా ఆగమేం కారు. వాళ్ళ ఆగమంతా ఏంటిది తెలుసా, మీరు ఇస్తారో ఏదైనా కొర్రి పెట్టి ఆపుతారో అన్న ఆగమే తప్ప మీరు ఇచ్చేదేందో వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది. ప్రజలందరికీ పూర్తి విశ్వాసం ఉంది మీరు చేసే పనుల మీద. ఎంత చేస్తారు, ఎక్కడ దాకా తీసుకొస్తారు, 100 రోజులు ఎంత చేసిర్రు, 15 ఆగస్టు వరకు ఎంత చేసిర్రు అనే క్లారిటీ ఉంది కాబట్టి, డిసెంబర్ 9 అనే డేట్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఆగమయ్యేది మీరు ఇచ్చే పథకాలకు ఏ బ్యాంకులలో పెట్టుకోవాలి, ఆ పైసలను తెచ్చుకొని ఏ పెట్టెలు నింపుకొని ఏ సందుకులలో పెట్టుకోవాలని ఆగమైతలేరు వాళ్ళు ఆగమయ్యేది ఈ దొంగనా కొడుకులు సగ ఇస్తారా ఇయ్యరా, ఎన్లా ఏ కొర్రి పెట్టి ఏడాపుతారో, ఏమేమి అప్లికేషన్లలో రూల్స్ పెట్టి గైడ్లైన్స్లు పెట్టి మాకు రాకుండా చేస్తారో అన్న భయంతోనే తప్ప ఆగమయ్యేటోడు ఎవడు లేడు.
మీరేదో గొప్పగా ఇస్తున్నాము కాబట్టి ఆగమైపోతున్నారు ప్రజలని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు మొదలు పెట్టాల్సింది ఎప్పుడో సంవత్సరం కింద మొదలు పెట్టాలి. ప్రజాపాలన దరఖాస్తును తీసుకున్నప్పుడే దాని ద్వారానే మీరు ప్రాసెస్ అంతా మొదలు పెట్టాల్సింది. ఇలా మళ్ళీ కొత్తగా సర్వే రూపంలో మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి అట్లాంటప్పుడు ఎవడు అడగమన్నాడు మిమ్మల్ని? ఆనాడు మాది ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా మీకు అని చెప్పి టిక్కు పెట్టమంటారు. కావాలన్న వాళ్ళంతా టిక్కు పెట్టరు. మరి ఆనాడు ఎందుకు తీసుకున్నారు అంటే ప్రజలని పిచ్చోళ్ళని చేయనీక. అంటే అప్పుడు ఇల్లు ఉన్నోళ్ళు పైగా అర్హత లేనోళ్ళు కూడా అప్లై చేసుకుంటారనే భావన కలిగించేటట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ అర్హులు ఎవరో తేల్చే ప్రయత్నమా? మరి ఆనాడు అప్లికేషన్ ఎందుకు అడిగారు మీరు? ఆ అప్లికేషన్ తీసుకొని దాన్ని అసలు ఆ డేటాని ఏం చేయదలుచుకున్నారు? అంటే ఇగో చూసిండ్రా అసలైన అర్హులు ఇంతే, బట్ ప్రజాపాలన దరఖాస్తులో మాత్రం ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఇన్ని లక్షల మంది అడిగారని చెప్పి మీరు అది చూపించి ప్రజల్లో ఉన్నటువంటి స్వార్థ గుణాన్ని బయటపెట్టి ఏదో మేము నిష్పక్షపాతంగా చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నామని చూపెట్టడానికి చేస్తూ ఉన్నారా అని ఇక్కడ అడుగుతూ ఉన్నాం మేము. అయితే ఇక్కడ చూడండి వాళ్ళు చెప్పేది ఇంకా లబ్ధిదారుల జాబితాలను గ్రామాల్లో ప్రచురించడంతో పేర్లు లేని వారిలో ఆందోళన మొదలైంది. ప్రజాపాలనలో భాగంగా గత జనవరిలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కొందరు పేర్లు లేవని గ్రామస్తులు గుర్తించారు. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. ఆనాడు ప్రజాపాలన దరఖాస్తులో ఉన్నటువంటి అంటే పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లిస్టులో పేర్లు రావాలి అర్హులైతే. మరి వాళ్ళ పేర్లు కొంతమంది రాలేవట వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా. అందుకే అయితే కొందరు పేర్లు లేవని గుర్తించారు. దీంతో అధికారుల వద్ద కురుకులు పరుగులు పెడుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా రేషన్ కార్డుల విషయంలో ఉందని గుర్తించారు. ఈ విషయం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకుంటారట. ఒక్కసారి చూడండి, గ్రామ సభలలోనే దరఖాస్తులు తీసుకుంటారట. సో ఇది విషయం మనకు అందరికీ ఐడియా ఉండాలి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అంటే నిరంతరం ఇస్తూనే ఉంటారట. అంటే ఇది పక్కాగా ముందరపడది. ఇది అంటే మొత్తం అందరికీ ఏరదన్నట్టు. ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పారు కదా నియోజకవర్గానికి ఒక 3500 ఇల్లు అని చెప్పి అవి ఇచ్చేస్తారు అంతే. నియోజకవర్గంలో ఉండే మండలాలు 4-5 మండలాలు ఉంటే ఆ 4-5 మండలాల్లో మళ్ళీ 10 ఊర్లు ఉంటే ఇక ఆ 50-60 ఊర్లకు కలిపి ఒక 3000 ఇల్లులు అంటే ఎవరికి ఎన్ని వస్తాయి అనేది ఇక లెక్క చూసుకోండి. మరి ఊరికి ఎన్ని అందుతాయి? నిజంగా అంతే పేదలు ఉన్నారా? ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది పేదలు ఉన్నారని కేసీఆర్ చెప్పిండు. అప్పుడు 20 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు అవసరమని చెప్పిండు. కానీ అప్పుడు ఇవ్వలేదు, అందరికీ ముట్టలేదు, అందరికీ చేరలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా 3500 నియోజకవర్గానికి అని పెట్టుకుంటే అసలు వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ అర్హులందరికీ ఇవ్వాలంటే వీళ్ళతో అవుతుందా? ఈ 5 ఏళ్ళలో చేస్తారా? 4 ఏళ్ళే ఇంకా సంవత్సర కాలం పాటు ఎలదీసిర్రు. హనీమూన్ పీరియడ్ చేసేసుకుర్రు. అయిపోయింది. ఆ తర్వాత ఈ 4 ఏళ్ళలో ఏదో ఇప్పుడు మొదలు పెడితే మరి అంతమందికి ఎప్పుడు అందాలి? ఎప్పుడు తీసుకోవాలి? వాళ్ళందరూ ఎప్పుడు అర్హులందరినీ మీరు కంప్లీట్ చేస్తారో అని డౌట్ ఉన్నది చాలామందికి. అయితే వీళ్ళు నిరంతర ప్రక్రియ అని చెప్తూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై శనివారం సెక్రటేరియట్ నుంచి జిల్లాల కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారితో కలిసి మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన వాటిని కూడా పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారు. 21 నుంచి 24 అట ఆగమాగం ఉంటుంది చూడండి. అధికారులు కూడా సరిగ్గా డేటా ఎంట్రీ ఉండదు, పక్కా సమాచారం తీసుకోరు. వాళ్ళకు కూడా ఇంత మెడ మీద కత్తి పెట్టినట్టు ఇంత టైట్గా ఇప్పటికిప్పుడు చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు ఇంత టైట్గా తీసుకొచ్చే కంటే మరొక నెల కింద నుంచే ఎందుకు ప్రయత్నం చేయరాదు? 26వ తారీఖు నాడు ఇచ్చేస్తామని చెప్పి స్టార్ట్ చేస్తే మరి ఈ 4 రోజులనే సర్వే పూర్తవుతుందా? మరి ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతుందా? అందుబాటులో లేని పరిస్థితి ఏం కావాలి? ఒకవేళ మీరు పెట్టుకున్న ఈ 4-5 రోజులల్లో అందుబాటులో లేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మరి అందరికీ రీచ్ అవుతుందా కాదా? మరి అర్హులందరికీ ఇస్తారా లేదా అనేది ఇక్కడ డౌట్ ఉంది. అయితే వీళ్ళు చెప్పేది ఈ 4 రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్తూ ప్రజాపాలనలో అవన్నీ పరిశీలించాలి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు. అయిపోయి మళ్ళీ ఇంకెందుకు? మరి ఇప్పుడు ఏదైతే ఆ డేటా తీసుకున్నారో ఆ డేటా కులగణన సర్వే ఆధారంగా తీసుకున్నారట. సో ఆ ప్రకారంగా తీసుకున్నాక ఇది ఫైనల్ డేటా కాదని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇది కాదు, ఏది ఫైనల్ కాదు. ఈ ఒక్కటే కాదు, ఏదైనా సరే పక్కా సమాచారం ఉండదు. మనం రుణమాఫీ విషయంలోనే 100 సార్లు మాట్లాడుకున్నాం. అసలు అర్హులెవరో, అర్హత లేనోళ్ళెవరో, అసలు బ్యాంకుల కట్ ఆఫ్ డేట్లో ఉన్నోళ్ళెవరో, లేనోళ్ళెవరో, ఇంట్రెస్ట్లు కట్టినోళ్ళెవరో, రెన్యువల్ చేయలేనోళ్ళెవరో, మొండి బకాయిలు ఎవరియో ఇవేవి తెలియకుండానే ఎవరు అర్హులో కూడా గుర్తించకుండానే
గతంలో జరిగినటువంటి మాఫీ ఎట్లయితే ఆ డేటా ప్రకారము ఈ బ్యాంకులు అందరూ ఆ సన్నాసులు డైరెక్ట్ అదే డేటా చెప్పారు, అదే డేటా ప్రకారం వీళ్ళు రుణమాఫీ చేసేసారు. అందులో అసలైనోనికి అందకుంటా చేసారు. అయితే అందులో కూడా కొంతమందికి ఉద్యోగాలు ఉంటే కూడా మాఫీ అయినాయి, ఉద్యోగాలు కొంతమందికి లేకున్నా రాలేవు. చాలామందికి అనుమానం, అసలు ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ఉంటే అవుతుందా కాదా అంటే అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. కట్ ఆఫ్ డేట్లో ఉంటే అవుతుందా కాదా అంటే కట్ ఆఫ్ డేట్లో ఉన్నవాళ్ళు అయినాయి, లేని వాళ్ళకు కూడా అయినాయి. అసలు ఇట్లా క్లారిటీ లేకుండా ఏదో ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తే మరి ఎవరికి అందుతుంది ఎవరికి అందుతలేదు అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ ఇవి కూడా ఇంత ఈ టైట్ షెడ్యూల్ పెట్టుకుంటే మరి అందరూ కూడా ఆ డేటా పర్ఫెక్ట్గా ఇస్తారా, ఇస్తే ఆ డేటాని ప్రభుత్వం తీసుకొని అందరికీ ఇస్తుందా అనేదే పెద్ద ప్రశ్న ఇక్కడ. అయితే వీళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే ఈ ట్రాప్ అట అది ఏది ప్రభుత్వ ఆలోచనలు కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని. మేము విపక్షాలు మీడియా సరే, విపక్షాలు రాజకీయం చేస్తాయి, మీడియాగా మేము చెప్తా ఉన్నాం కదా, మాకు చెప్తా ఉన్నారు కదా, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కదా, అన్నా మాకు ఇంకా రాలేదు, అర్హత ఉన్నది, నాకేం తక్కువ ఉన్నదని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇది కూడా అట్లే అవుతుంది. రేపు అన్నీ ఉండి కూడా చేయరేమో అన్న అనుమానంతోనే ఇవి అడుగుతూ ఉన్నారు తప్ప మీరు కరెక్టే చేసి ఉంటే మీరే బరాబరి చేస్తే దాన్ని ఎవడు అడుగుతాడు? ఇంకా అడగడానికి ఆస్కారం లేకుండా చేసుకోవాలి కదా. పని అంటే ఎట్లా ఉండాలి? మీరు అవతలోడు మాట్లాడకుండా చేసుకోవాల్సినటువంటి అంటే ఆస్కారం కూడా ఇవ్వకూడదు, అంత అవకాశం కూడా ఇవ్వకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేదు, ఏదో ప్రజలు అడిగినట్టుగా మేము చేసేసినట్టుగా వాళ్ళు మేము మొదలు పెట్టేసినాం ఇక గింతే అన్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ట్రాప్లో అధికారులు ప్రజలు పడకూడదని సూచించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. గ్రామ సభలు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని మంత్రులు స్పష్టం చేశారు అంటూ ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా లెక్క. అయితే దీంతో పాటు ఈ అధికారులు అని అన్నారు కాబట్టి నా దృష్టికి వచ్చిన ఇంకొక విషయం చెప్తా, దాన్ని ఒకసారి నేను కూడా వెరిఫై చేసుకునే పనిలో ఉన్నా, మీరు కూడా ఎవరన్నా గ్రామాలలో తెలిస్తే చెప్పండి. 200 యూనిట్ల లోపు కరెంటు ఎవరికైతే ఉచితంగా వస్తుందో అంటే గృహజ్యోతికి సంబంధించి వాళ్ళు పెట్టిన పథకం ఉందో అందులో చాలామందికి రాలేవు ఇంకా. అయితే రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఇంకా మళ్ళీ అప్లై చేసుకోలేకపోతున్నామని అనుకున్న వాళ్ళకి కొంతమంది దొంగలు మరి అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటా లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ నుంచా కానీ ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెక్ చేస్తూ ఉన్నా, వెరిఫై చేస్తూ ఉన్నా. 2000 రూపాయలు తీసుకొని చేస్తూ ఉన్నారట. అది స్పష్టంగా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళే చెప్పిండ్రు, మా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు కొత్తగా గృహజ్యోతిలో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తాము, మీకు 0 బిల్ వస్తుంది, కాబట్టి మీరు అప్పుడు అప్లై చేయకపోతే ఇప్పుడు ఇవ్వండి, నాకు 2000 ఇస్తే మేము చేపిస్తామని చెప్పి డిపార్ట్మెంట్ వల్ల లేదంటే ఈ ఎండిఓ ఆఫీస్ వల్ల ఎవరో ఒకరు మళ్ళీ అప్లై చేయడానికి డబ్బులు తీసుకుంటా ఉన్నారని అంటున్నారు. సో ఇది గ్రామాల నుంచి నాకు వస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చెప్తా ఉన్నా. అతి త్వరలో అది ఎవడో బయట పెట్టే అవకాశం ఉన్నది, చెప్తా నేను. మరి పైసలు తీసుకొని చేయమని ప్రభుత్వం చెప్పిందా లేదంటే వాళ్ళే పైసలు తీసుకొని ఇట్లా పేదోని దగ్గర అంటే 200 యూనిట్ల లోపు కరెంట్ ఇవ్వడానికి గృహజ్యోతి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అన్ని పైసలు తీసుకుంటున్నారు అంటే మరి ఈ దోపిడీని మరి చూసి చూడనట్టు ఉంటున్నారా లేదంటే నిజంగానే అంటే వదిలేస్తూ ఉన్నారా అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. అందుకే నాకు నా దృష్టికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అతి త్వరలో వెరిఫై చేస్తా. మీరు కూడా ఎవరన్నా అక్కడ గృహజ్యోతి ఇప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు అన్నా అనేది ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి. ఆడెవడో మన కథ ఏందో మన లెక్కేందో మనం ప్రభుత్వాన్ని అడుగుదాం, డిపార్ట్మెంట్ని అడుగుదాం ఎలక్ట్రిసిటీ, అట్లనే మరి అధికారులను కూడా అడుగుదాము. ఎవరు తీసుకుంటారో ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి. అది ఎక్కడన్నా జరిగితే మీకు తెలిస్తే ఈ అవినీతిని అక్రమాలను మాత్రం ఉపేక్షించేది లేదు. మీరు నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని కథ ఏందో మనం చూద్దాం, దాని ఆట ఎట్లా ఆడేయాలనో మనకంతా తెలుసది దాని సంగతి. అయితే ఇందిరమ్మ ఇండ్ల అంశంలో 2 జాబితాలు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్నవారి జాబితా, ఇంటి స్థలం లేని వారి జాబితా. ఈ రెండింటిని గ్రామ సభల్లో ప్రదర్శించాలని అలాగే కొత్తగా గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని మంత్రులు కలెక్టర్లకు సూచించారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందని చెప్పారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని,
వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు కూలి పనికి వెళ్ళిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేస్తామన్నారు. మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం జరిగిందని, ఈ గ్రామాల్లో 23-24లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరి అయితే గ్రామాలు మొన్న మున్సిపాలిటీలలో కలిసినాయో సో వాళ్ళకి రాదేమో అన్న టెన్షన్ లేదు. ఉపాధి హామీ పనుల జాబితాను 23-24 తీసుకుంటారట. సో అది పరిగణలోకి తీసుకుంటే ఆ డేటా అంతా కూడా వస్తుంది. వాళ్ళు అర్హులు ఎవరైతే ఉన్నారో అందులో గుర్తిస్తామని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది.